సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. తర్వాత ఔషధం. సంసార రోగ భేషజత్వాత్ ఔషధం అన్నారు. అద్భుతమైనటువంటి మాట చెప్పింది శంకర భాష్యం. మామూలుగా ఔషధం అంటే ఔషధ శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం. సంసార రోగ భేషజత్వాత్ ఔషధం అంటే సంసార రోగం అనేటువంటి వ్యాధికి విష్ణునామం ఔషధం. సంసార రోగం అంటే ఏమిటి? మాయరోగం అంటాం. మాయరోగం అంటే అంతుపట్టని రోగం. ఏమిటి మాయరోగాలు అంటే ఈ సుఖదుఖాలు, ఈర్ష్యా ద్వేషాలు, కామక్రోధములు, మానావమానములు, ప్రియాప్రియములు, ఇవన్నీ కూడా మనిషికి ఎప్పుడు నిరంతరం నడుస్తూనే ఉంటాయి. ఒకేలాగా ఉండిపోడు, ద్వంద్వాలతో ఉంటాడు మనిషి. ఈ ద్వంద్వ ఒకసారి రాగంతో ఉంటాడు, ఒకసారి ద్వేషంతో ఉంటాడు. ఒకరి పట్ల రాగంతో ఉంటాడు, ఒకరి పట్ల ద్వేషంతో ఉంటాడు. ఒక సమయంలో రాగము, ఒక సమయంలో అదే వ్యక్తి పట్ల ద్వేషం. అరే, ఇంతకుముందు అంత బాగుండేవారు కదా, ఆశ్చర్యం. ఈ రోగాలన్నిటికీ మూలమేమిటి అంటే విష్ణునామస్మరణ చేయకపోవడం. ఔషధం ఏమిటి అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఉంటే భవరోగములు అంటుంటారు. నాతరమా భవసాగరమీదను నళినదళే క్షణరామా, క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకురామా, కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపురామా అని ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా అని పాడుకున్నది అందుకు. ఈ భవసాగరాలు దాటాలి, ఈదాలి అంటే ఔషధం ఏమిటి అంటే విష్ణునామమే ఔషధం. కాబట్టి ఔషధం. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీత, మనం ఈ విష్ణు ఫలశ్రుతిలో కూడా చెప్పుకుంటాం. ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు. ఆర్తితో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మనస్సు కకావికలమైపోయినటువంటి వారు కానీ, ఈ నారాయణుడి యొక్క ఆర్తి అంటే బాధ, అలాగే దుఃఖంతో ఉన్నటువంటి వారు కానీ, శిథిలాశ్చ భీత భయము నుండి కానీ, చిత్తచాంచల్యము నుండి కానీ వల్ల కానీ, ఘోరేషు చ వ్యాధిషు ఘోరమైనటువంటి వ్యాధి కానీ, వీటితో బాధపడుతున్నటువంటి వారు సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, నారాయణుడి నామస్మరణ చేసినంత మాత్రం చేత విముక్త దుఃఖా సుఖినో భవంతు, దుఃఖముల నుండి దూరం అవుతారు. నిజంగా అవుతుందా గురువుగారు అని సందేహం మీకు వచ్చింది అంటే అవ్వదు అని చెప్తాను నేను. ఎందుకు అంటే భగవన్నామాన్ని విశ్వసించి చేయమన్నారు. ఇప్పుడు ప్రతి మందుకి ఒక పథ్యం ఉంటుందండి. ఆ మందు వేసేసుకొని ఆ మందుతో పాటు పథ్యం పాటించలేదనుకోండి, డాక్టర్ గారు తినే ముందు వేసుకోకండి, తిన్న తర్వాత వేసుకోండి అని చెప్పారు. మనం తినే ముందే వేసేసుకున్నాం, కడుపులో గ్యాస్ వచ్చేసి ఇబ్బంది పడిపోయాం. ఎందుకు వేసుకున్నారండి? ముందు వేసుకోకూడదు, ఈ మాత్రం తర్వాత వేసుకోవాలని చెప్తారా? చెప్పరా? అలాగే ఆయుర్వేదంలో వెళ్ళారనుకోండి, వాళ్ళు ఔషధం ఇచ్చినప్పుడు కొన్ని పథ్యం చెప్తారు. అలాగే ఈ ఔషధానికి పథ్యం ఏమిటి అంటే విశ్వాసం. దైవము పట్ల విశ్వాసం ఉంటేనే పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. నమ్మి చేయండి, తప్పకుండా పనిచేస్తుంది. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ అవధారయ సా శ్రద్ధ కరితా సద్భిః ఇహా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యులు వారు. శాస్త్రమును గురువాక్యమును ఇది నిజము అని నమ్మి చెయ్యాలి. శాస్త్రమును ఎందుకు నమ్మాలి అంటే భగవంతుడు చెప్పింది కాబట్టి.
ఇంకా అందులో వేరే రెండో అవకాశం ఉండదు. అబద్ధం చెప్పడానికి, క్యాజువల్గా మాట్లాడడానికి ఆయనకేమి అటువంటి లక్షణాలు ఉండవు. ఆయన చెప్పారు అంటే జరిగి తీరుతుంది. గురువుని ఎందుకు నమ్మాలంటే గురువు అనేటువంటి వాడు శాస్త్రమే చెప్తాడు కాబట్టి. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ అవధారే అన్నారు కాబట్టి నమ్మకంతో నామం జపం చేస్తే ఆర్తా విషణ్ణా శిథిలాశ్చబీత ఘోరేషు వ్యాధి వర్చమాన సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖా సుఖినో ఇలా చేసి దుఃఖాల నుంచి దూరం చేసుకుని ఆనందంగా ఉండేటువంటి వాళ్ళని ఈ లోకంలో, ఈ యుగంలో 2025వ సంవత్సరంలో కూడా మనం చూడవచ్చు. శరీరానికి ఒక రోగం ఉన్నదట, పుట్టినప్పటి నుంచి పోయేదాకా. ఆ రోగం ఏమిటి? ఇది ఇందాక చెప్పింది భవరోగాలన్నీ మనస్సుకి. ఇప్పుడు ఇది శరీరానికి ఉండే రోగం. ఆ రోగం ఏమిటి అంటే ఆకలి అన్నారు. ఈ ఆకలి అనేటువంటి రోగానికి అన్నం అనేటువంటి ఔషధం వేస్తే తప్ప ఆ రోగంలో ఏం కాదు. కాబట్టి ఆకలి అనే సమస్త జీవకోటికి ఉన్నటువంటి ఆకలి అనేటువంటి రోగానికి అన్నం అనేటువంటి ఔషధాన్ని ఆయన అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ అని అన్నాన్ని సమకూరుస్తూ ఔషధులు సమకూరుస్తున్నాడు కనుక అన్నమే పరబ్రహ్మస్వరూపము. అందుకని అన్నం బ్రహ్మ, అహం చ బ్రహ్మ, భోక్తా చ బ్రహ్మ అన్నారు. కాబట్టి అన్నాన్ని ప్రసాదించేది ఎవరు? నారాయణుడే. కాబట్టి ఆయనే ఔషధం. అందుకనే అన్నిటికీ నారాయణ నామస్మరణమే ఔషధం. తర్వాత జగతః సేతుః. జగతాం సముత్తారణ హేతుత్వాత్ అసంభేదేన కారత్వాత్ వా సేతువత్. ఈ జగత్తులో ఉండేటువంటి సమస్త మానవ కోటి తరించాలి అంటే స్వామి వంతెన వంటి వాడు. స్వామి యొక్క నామాన్ని పట్టుకుంటే ఈ సంసార సాగరంలో చిక్కుకొని అవతల తీరానికి వెళ్ళాలి అంటే సముద్రంలో ఎంతసేపు ఇస్తామండి? ఓపిక ఉండద్దు. ఎప్పుడో అప్పుడు ఓపిక తగ్గిపోతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు దేవుడు లేడు, ఏం లేడు, నేనే చేసుకుంటున్నాను, అన్నీ నాతోటే అవుతున్నాయి, నేనే చేయగలుగుతున్నాను అనుకుంటాడు. 1, 2 ఆయన లీల అటువంటిది, ఆ మాయ అటువంటిది. 1, 2, 3, 4, 5 అవుతాయి అతనికి. ఇంకేముంది, నాకేం తెలుసుకుంటున్నాను అనుకుంటాడు. 6వది టప్ అంటుంది. 7వది కూడా కాదు, 8వది కూడా కాదు. ఇదేమిటి ఈ మధ్య అన్నీ పోతున్నాయి ఏమిటని అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు భగవంతుని ఆశ్రయిస్తాడు. ఎప్పుడో అప్పుడు భగవంతుని ఆశ్రయించవలసిందే. ఎందుకంటే షడ్భిః పురుష ప్రయత్నేన సప్తభిర్ దైవచింతనం అంటుంది. నీ పనులు అవుతున్నాయి అంటే 6 వంతులు నీ ప్రయత్నం ఉండాలి, 1 వంతు భగవద్ అనుగ్రహం ఉండాలి. దీన్నే యోగము, యోగ్యత అని 2 అంటారు. యోగ్యత ఉంటే సరిపోదు, యోగం కూడా ఉండాలి. కవులు, కళాకారులు చాలామంది ఉన్నారు. సినిమా యాక్టర్లు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి. వాళ్ళల్లాగా ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీ అయ్యి పాపులర్ అయ్యారో వాళ్ళల్లాగా చేయగలిగినటువంటి కళాకారులు, యోగ్యత కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ యోగం ఉండదు వాళ్ళకి. అందువల్ల ఆ గుర్తింపు రాదు, ఆ స్థితి రాదు, ఆ స్థాయి రాదు. యోగం ఎవరు ఇవ్వాలి? భగవంతుడే ఇవ్వాలి. కాబట్టి అది ఇచ్చేటువంటి వాడు కనుక ఆయన నీ యొక్క కర్మఫలాన్ని నువ్వు ఆయన్ని ఆశ్రయిస్తే నీకు ఆ సేతువును అందిస్తాడు. ఆయన ఆ యోగం రూపంలో ఆ బ్రిడ్జ్ ఇస్తాడు. సంసారం అనేటువంటి ఘోర సాగరాన్ని దాటడానికి నువ్వు ఈదకుండా, అలసిపోకుండా ఆనందంగా నామస్మరణ చేసుకుంటూ చక్కగా బోట్లో కూర్చో, ఆ సేతువు మీద వెళ్ళిపో. హరినామ నౌక సాగిపోతున్నది, అందుకోర చుక్కాని రామయ్య తండ్రి. తెరచాపక్కర్లేదు, తెడ్డెయ్యక్కర్లేదు, తెరచాపక్కర్లేదు, తెడ్డెయ్యక్కర్లేదు, నామమనే రొక్కమే రేటు సుమండి. బీదలకు సాదలకు ఒక్కటే రేటు, నామమనే రొక్కమే రేటు సుమండి అని భజన పాట ఒకటి ఉంటుంది, తత్వగీతం. ఈ నామస్మరణ చేస్తూ సంసార సాగరాన్ని దాటడానికి సేతువుగా ఆయన మనకు అందిస్తాడు. కాబట్టి జగత సేతు.
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి సేతువు ఆయన నామం ద్వారానే సాధ్యం. ఏష సేతు విధరణ ఏషాం లోకానాం అసంభేదాయ అంటుంది బృహదారణ్యకం. అంటే ఆయన్ని పట్టుకుంటే జ్ఞానం అనేటువంటి సేతువు మనకు అందిస్తాడు. ఆయన జ్ఞానం కలిగిస్తారు కనుక దాని ద్వారా అవతల తీరానికి దాంతో దాటిపోతాం. అవతల తీరం అంటే ఏమిటి? సముద్రాన్ని దాటామంటే ఇక సముద్రంలో పడం, మళ్ళీ భవసాగరంలో ఉండం, అంటే మళ్ళీ పుట్టం. మళ్ళీ పుట్టుక లేకుండా మోక్ష సాధన సాధ్యమవుతుంది. అందుకనే మన్మనామమ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు, నాకు భక్తితో ఉండు, నాకు నమస్కారం చేయి, మాం నమస్కురు. మన్మనామమ మద్భక్తో, నా భక్తుడుగా ఉంటూ నాకు నమస్కారం చేయి. మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. కాబట్టి నన్నే పొందగలవు, ఇది సత్యం అని చెప్పేశాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. తర్వాత సత్యధర్మ పరాక్రమ, తర్వాత నామం. సత్యము, ధర్మము, పరాక్రమము, ఈ మూడు కలిగినటువంటి వాడు సత్యధర్మ పరాక్రమ. సత్య అవిదధా ధర్మ జ్ఞానాదయో గుణా పరాక్రమస్య సహ సత్యధర్మ పరాక్రమ. అంటే ఇవి స్వామి యొక్క విశేష గుణములు. ఈ గుణాలన్నీ కూడా సత్యము, ధర్మము, పరాక్రమము అన్నీ కూడా ఈ అమోఘమైనటువంటివి, అంటే వ్యర్థము కానటువంటి సత్యధర్మ పరాక్రమములు ఆయనవి. రామచంద్రమూర్తి సత్యధర్మ పరాక్రమలు కలిగినటువంటి వాడు. ఋషులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుని దండకారణ్యంలో రాక్షస సంహారం చేసి రాక్షసుల నుంచి ఆయనకి మునులకు ఋషులకు అందరికీ కూడా విముక్తి కల్పించాడు. శరణన్న వారికి కరుణించే అనేటువంటి స్వభావంతో శరణు కోరిన వారికి అభయమిచ్చి విభీషణుడు లాంటి రాక్షసుడైనా సరే అతన్ని కూడా కరుణించాడు. కాబట్టి రాముడు ఎప్పుడూ సత్యధర్మాలపై నిలిచి ఉండేటువంటి వాడు. పితృవాక్యము కూడా ధర్మమే అని చెప్పాడు చాటి ఆయన. ధర్మోహి పరమోలోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం ధర్మ సంస్కృతమే తచ్చ పితుర్వచనముత్తమం అంటాడు రాముడు అయోధ్యకాండలో. ధర్మే సత్యం ప్రతిష్ఠితం, ధర్మాన్ని ఆశ్రయించుకుని సత్యం ఉంటుంది, సత్యాన్ని కలుపుకొని ధర్మం ఉంటుంది. సత్యధర్మాలు రెండు వేడు కాదు. మానవుడికి రెండు కళ్ళ లాంటివి సత్యధర్మాలు అనేటువంటివి. సత్యమును పట్టుకొని ధర్మాన్ని వదిలిపెట్టినా ప్రమాదమే, ధర్మాన్ని పట్టుకొని సత్యాన్ని వదిలిపెట్టినా ప్రమాదమే. సత్యం అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే మనస్సు, వాక్కు, కర్మ మూడు కలవాలి, ఒకటే ఉండాలి. మనసులో ఒకటి, బయటకు ఒకటి ఉంటే కపటత్వము. అహింసా సత్యమస్తేయ శౌచమింద్రియ నిగ్రహం మాతృవత్పరదారాశ్చ పరద్రవ్యాని లోష్టవతు ఆత్మవత్ సర్వభూతాని ఏష ధర్మ సనాతన అని ధర్మం చెప్పేసింది. ఈ లక్షణాలు, ఈ గుణాలన్నీ కలిగి ఉండడమే ధర్మం. కాబట్టి సత్యధర్మాలు లేనటువంటి పరాక్రమం ఉన్నా కూడా వ్యర్థమే. రావణుడున్నాడు, కుంభకర్ణుడున్నాడు, కంసుడున్నాడు, హిరణ్యకశ్యపుడున్నాడు, వీళ్ళందరికీ పరాక్రమాలు ఉన్నాయి, కానీ సత్యధర్మాలు లేవు. కాబట్టి ఓడిపోయారు. సత్యధర్మాలతో కూడినటువంటి పరాక్రమం ఉంటేనే విశిష్టమైనటువంటి గుణములు. ఆ గుణములు సంపూర్ణంగా పుష్కలంగా ఉన్నటువంటి స్వామి కనుక సత్యధర్మ పరాక్రమ. రామో నామ మహాతేజ ధర్మం పంధానమాశ్రిత అని సుందరకాండలో హనుమంతుల వారు చెప్తారు. రావణుడితో చెప్తారు, రాముడంటే ఏమనుకుంటున్నావు? ఆయన ధర్మాన్ని పట్టుకొని ఉన్నటువంటి వాడు, ధర్మాన్నే ఆశ్రయించుకొని ఉన్నటువంటి వాడు. కాబట్టి పరాక్రమం ఉన్నది, ధర్మం ఉన్నది ఆయన వైపు. నీ దగ్గర పరాక్రమం మాత్రమే ఉన్నది, ధర్మం లేదు, కాబట్టి నువ్వు ఓడిపోతావని చెప్తాడు. కాబట్టి సత్యధర్మ పరాక్రమ. తర్వాత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. ధర్మస్య విజయోస్తు.